నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాజకీయాల్లో ఒక సామెత ఉందండి, శత్రువు ఎక్కడో ఉండడు, పక్కనే ఉంటాడు అని. ఇప్పుడు తెలంగాణ బీజేపీ పరిస్థితి చూస్తుంటే అచ్చం అలాగే అనిపిస్తోంది. మొన్నటి వరకు కాంగ్రెస్పై కత్తులు దూసిన కమలనాథులు ఇప్పుడు లోపల లోపల అదే హస్తం పార్టీతో హ్యాండ్స్ కలుపుతున్నారా? సీఎం రేవంత్ రెడ్డి నామస్మరణతో మురిసిపోతున్నారా అంటే అవునని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అవునండి, ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కోవర్టులు కలకలం కాకరేపుతోంది. మనం మనం ఒకటే, బయటికి మాత్రం ఫైటింగ్ ముసుగు అన్నట్టుగా కొందరు ముఖ్య నేతలు గేమ్ ఆడుతున్నారట. ఇటు కాంగ్రెస్తో కొందరు, అటు బీఆర్ఎస్తో మరికొందరు ఎక్కడికక్కడ అండర్స్టాండింగ్లు కుదుర్చుకొని సొంత పార్టీకే వెన్నుపోటు పొడుస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎంతలా అంటే ఈ కోవర్టుల దెబ్బకి ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి మరీ క్లాస్ పీకాల్సి వచ్చింది. ఇక మ్యాటర్లోకి వెళితే, మొన్నటికి మొన్న తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలతో ఒక ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. సీన్ కట్ చేస్తే అక్కడ సినిమా వేరే లెవెల్లో ఉంది. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఎంట్రీ ఇవ్వడమే అందరికీ ముఖాలు చూస్తూ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేశారు. ఏంటండి మీ లీలలు, మీ ప్రవర్తన ఏంటి అంటూ వాయించేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులపై పాటిల్ ఫైర్ అయ్యారట. ఎందుకో తెలుసా? మన నేతలకు సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చేసిందట. నియోజకవర్గ సమస్యల మీద సీఎంని కలవడంలో తప్పులేదు, కానీ అవసరం ఉన్నా లేకపోయినా రేవంత్ రెడ్డి చుట్టూ తిరగడం ఏంటి? తమ నియోజకవర్గానికి సంబంధం లేని ప్రోగ్రామ్స్ జరిగినా అక్కడ ల్యాండ్ అయిపోయి సీఎంకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం ఏంటి? వేదికల మీద పక్కపక్కనే కూర్చొని మురిసిపోవడం ఏంటి అని పాటిల్ గట్టిగానే నిలదీశారట. అయ్యా కమలనాథులారా, మీరు వేదికల మీద కాంగ్రెస్ సీఎంలతో అంత క్లోజ్గా నవ్వుతూ కనిపిస్తే కింద ప్రాణాలు పెట్టి కొట్లాడే బీజేపీ కార్యకర్తలకు, ఓట్లేసిన ప్రజలకు ఎలాంటి సిగ్నల్స్ వెళ్తాయి అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారట. దెబ్బకి అక్కడున్న నేతలందరికీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, కాంగ్రెస్ నేతలతో ఎవరు కుమ్మక్కయ్యారో, ఎవరు మిల్లాఖాత్ అయ్యారో ఢిల్లీ పెద్దల దగ్గర లిస్టు రెడీగా ఉంది, పద్ధతి మార్చుకోకపోతే తాట తీస్తాం అన్న రేంజ్లో వార్నింగ్ ఇచ్చారట మన పాటిల్. ఇక అసలు ట్విస్ట్ ఎక్కడుందంటే, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో మనోళ్లు చేసిన పనులు చూస్తే సామాన్య జనాలకి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ గెలవడానికి, మరికొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ గెలవడానికి మన బీజేపీ లీడర్లు ఫుల్ సపోర్ట్ చేసేశారట. అది ఎలా అంటారా? ఇక్కడే అసలైన ఆర్థిక లావాదేవీలు జరిగాయి. రాజకీయాల్లో ఫండ్స్ రావడం కామన్, కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఇటు సొంత పార్టీ ఏమో ఎన్నికల ఖర్చుల కోసం ఫండ్ ఇస్తే, అటు ప్రతిపక్ష పార్టీ ఏమో మాకు సహకరించండి అని ఇంకో ఫండ్ ఇచ్చింది. మన నేతలు భలే స్మార్ట్ కదా, రెండు చేతులా సంపాదిస్తూ రెండు ఫండ్స్ తీసుకెళ్లి జేబులో వేసుకున్నారు. దీని ఫలితం ఎలా ఉందో తెలుసా? మెదక్, మంచిర్యాల, వరంగల్, రామగుండం, వికారాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, జనగామ లాంటి జిల్లాల్లో బీజేపీ అభ్యర్థుల ఓట్లను చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వేసినట్టు లేరు. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ ఓట్లు, మరికొన్ని చోట్లయితే ఏకంగా 0 ఓట్లు వచ్చాయట. ఒక జాతీయ పార్టీకి మున్సిపాలిటీల్లో 0 ఓట్లు రావడం ఏంటండి బాబు అంటే, మన లీడర్లు అక్కడ క్యాడర్ని, ఓటర్లని మొత్తంగా కాంగ్రెస్కో బీఆర్ఎస్కో డైవర్ట్ చేసేశారన్నమాట. ఈ కుమ్మక్కు రాజకీయాల మీద ఆయా జిల్లాల్లోని సిన్సియర్ బీజేపీ లీడర్లు తట్టుకోలేక ఢిల్లీకి, రాష్ట్ర నాయకత్వానికి లిఖితపూర్వకంగా కంప్లైంట్స్ పంపారు. దీంతో ఢిల్లీ పెద్దలు షాక్ అయి వెంటనే దీనిపై పూర్తి నివేదిక ఇవ్వండి, ఎంతమంది అమ్ముడుపోయారో తేల్చండి అని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. నిజానికి తెలంగాణలో బీజేపీకి ఒక పెద్ద శాపం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే లోపల కుమ్మక్కయ్యారు అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. మళ్ళీ ఇప్పుడేమో కాంగ్రెస్ బీజేపీ దోస్తీ నడుస్తోంది అని బీఆర్ఎస్ అంటోంది. ఈ ఆరోపణల వల్లే గత ఎన్నికల్లో బీజేపీకి రాజకీయంగా గట్టి డ్యామేజ్ జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ రైజ్ అవుతున్న ప్రతిసారి ఎవరో ఒకరు కోవర్ట్ అవతారం ఎత్తి పార్టీని వెనక్కి లాగుతున్నారు. మరో 2.5 ఏళ్లలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలగా ఉంది. అందుకే ఈసారి ఎలాంటి కుమ్మక్కు ముద్ర పడకుండా క్లీన్గా వెళ్లాలని, ఇమేజ్ని కాపాడుకోవాలని ఢిల్లీ బాస్లు డిసైడ్ అయ్యారు. పార్టీలో ఉంటూ ప్రత్యర్థులకు కోవర్టులుగా పనిచేస్తున్న వాళ్ల భరతం పట్టేందుకు ఇప్పటి నుంచి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. సో అదండి సంగతి. లీడర్లేమో ఏసీ రూముల్లో కూర్చొని ప్రత్యర్థి పార్టీలతో లంచ్లు, డిన్నర్లు చేస్తూ సర్దుబాట్లు చేసుకుంటున్నారు. కానీ పాపం జెండాలు మోసి, లాఠీ దెబ్బలు తిని కేసుల పాలయ్యేది మాత్రం కింది స్థాయి కార్యకర్తలే. ఇప్పుడు అధినాయకత్వం రంగంలోకి దిగింది కాబట్టి ఈ కోవర్టు కమలాలు కాస్త పద్ధతి మార్చుకుంటాయా,
లేక మా దారి మాతోటే అని హస్తం గూటికి చేరతాయా అనేది చూడాలి. మరి ఈ కోవర్ట్ పాలిటిక్స్‌పై మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఈ సీక్రెట్ డీల్స్‌పై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.